వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవ, మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు స్వామి, నీ కృపకు అప్పగించుకుంటున్నాం. నీ మాటల్ని మేము అర్థం చేసుకొని ఆ రీతిగా జీవించుటకు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే, యేసు ప్రభు శిష్యులని ఎవరిని అంటారు అని అంటే, ఏ వ్యక్తి అయినా సరే యేసు ప్రభు పిలుపు వినగానే ఆ మాటకు విధే చూపటం, లోబడటం, ఆయన చిత్తానుసారంగా జీవించటం చేస్తూ ఉంటాం. రెండవది ఏం చేస్తామంటే, ఏ వ్యక్తి అయితే తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తులకి సంఘము దేవుని కుటుంబం అని అర్థమవుతుంది. మనకు అమ్మా నాన్న జీవితాన్ని ఇచ్చారు. శరీర సంబంధమైన కుటుంబంలో మనం ఏ రీతిగా అయితే భాగస్థులం అయ్యామో, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుని సంబంధమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఇది దేవుని కుటుంబం. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ఇక్కడ చోటు లే. సృష్టించిన దేవుడు ఒక్కడే. మనమందరం ఆయన పిల్లలం. ఇది ఆయన కుటుంబం అని అర్థమవుతుంది. అప్పుడు ఆ కుటుంబం ఉన్న వ్యక్తికి ఆయన మాటలంటే ఇష్టపడతారు. ఎందుకంటే కొత్తగా పుట్టిన బిడ్డకి ఆకలేసి పాల కొరకు చూస్తూ ఉంటుంది. కాబట్టి దైవ సంబంధమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో వాక్యం అనే పాల కొరకు ఆశపడతాం. ఆ వాక్యం అనే పాలు తాగుతూ, బలమైన వాక్యాన్ని తింటూ, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ఇష్టాన్ని మన జీవితంలో నెరవేర్పు కొరకు క్రీస్తు యొక్క స్వారూప్యతలోకి రావటానికి ఇష్టపడతాడు. అప్పుడు మనకు ఒక క్రొత్త జీవితాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే ఆ స్థితి వ్యక్తిలో వస్తుందో ఆ వ్యక్తి దేవుని కుటుంబంలో పని చేయకుండా ఉండడు. ఇది దేవుని కుటుంబం. శరీరంలోని అవయవాలు ఎన్నైతే ఉన్నాయో అదే శరీరంతో ఉండి, కన్ను పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది, చెయ్యి పనిచేస్తూ ఉంది. కాబట్టి మన శరీరంలోని అవయవాలన్నీ కూడా పని చేస్తూ ఉంటే మనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు లెక్క. అదే రీతిగా సంఘంలో ఉన్నటువంటి నాతో సహా మనమందరం ఏమై ఉన్నామో ఎరిగి ఆ పని చేస్తూ ఉంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. కాబట్టి ఒక వ్యక్తి ప్రభులోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డగా జీవించే ఆ అనుభవాన్ని మనం ఎప్పుడైతే రుచి చూస్తామో ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే 22వ వచనంలో అంటాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. 23 నెక్స్ట్, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రతకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడున్న చాలా మందికి దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, మనం ఏమై ఉన్నామో తెలుసు, దేవుని పిల్లలమని తెలుసు. కానీ దేవుని పిల్లలమని తెలియని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బయటికి వెళ్తా ఉంటే దేవుణ్ణి ఎరిగిన ప్రజల్ని చూస్తాం, దేవుణ్ణి ఎరగని ప్రజల్ని కూడా చూస్తాం. ఒక క్యాంపులోకి వెళ్ళామనుకోండి, దేవుణ్ణి ఎరిగి రక్షణ, మారు మనసు అనుభవం ఉండి, బాప్తిసం ఉండి, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళని చూస్తాం. అసలు దేవుడు ఎరగకుండా వాళ్ళు ఎంతో భయంకరమైన తప్పులు చేస్తున్న వాళ్ళని కూడా చూస్తాం. కానీ మనం ఎప్పుడైతే తిరిగి జన్మించిన అనుభవం మనకు వస్తుందో మనం ఇంట్లో ఒక పని చేయాలి. ఏం పని చేయాలి అంటే, దేవుని కుటుంబంలోకి రాకుండా ఏ వ్యక్తులైతే దేవుని సంబంధమైన జీవితాన్ని జీవించకుండా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు నరకానికి పోయే స్థితిలో ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళ పట్ల కొందరిని కరుణించుడి అంటాడు. అంటే మనం ఏం చేయాలంటే సహనంతో వాళ్ళని ప్రేమించాలి. మనం క్యాంపులకు వెళ్ళాం, అక్కడ విగ్రహార్థన చేసేవాళ్ళు ఉంటారు,
తాగే వాళ్ళు ఉంటారు, కొట్టుకునే వాళ్ళు ఉంటారు, పేకాట ఆడే వాళ్ళు ఉంటారు, రకరకాల అలవాట్లతో ఉంటారు. మనం ఏం చేస్తాం, చాలా మంది ఏం చెప్తారు తెలుసా, కొంతమంది రూమ్లోకి వెళ్ళగానే వీళ్ళందరూ విగ్రహాలను చేస్తుంది, ఈ రూమ్లో నాకు చూడవద్దు, ఇక్కడ ఉండను ప్రభా, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు నన్నని దేవుణ్ణి రివర్స్ క్వశ్చన్ వేస్తాం. కానీ నిన్ను అక్కడ ఎందుకు స్థిరపరిచాడు అంటే దేవుడు వాళ్ళ పట్ల నువ్వు అసహించుకోవటానికి వీలు లేదు, నువ్వు ద్వేషించటానికి వీలే. నువ్వు దేవుణ్ణి ఎరగనప్పుడు ఏ కనికరం చేత నిన్ను ప్రేమించాడో ఆ కనికరాన్ని దేవుని బిడ్డలుగా మనం చూపించాలి. ద్వేషించటానికి లే, అసహించుకోవటానికి లే, వాళ్ళని ప్రేమించాలి. రెండవది ఏం చేయమంటున్నాడంటే 22వ వచనంలో 22 సందేహపడు వారి మీద కనికరము చూపుడి. చాలా మందికి దేవుని దగ్గరికి రావాలని ఉంటుంది, కానీ వాళ్ళకి అన్ని డౌట్స్ ఉంటాయి. నాకల్లా డౌట్ ఉండేది. చర్చ్కి వెళ్ళాను, అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తే నేను బాగా అయ్యాను, కానీ అక్కడ చెప్తున్న వాక్యాన్ని యాక్సెప్ట్ చేయడానికి నా హృదయం అంగీకరించట్లా. ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు ఒక్కడే దేవుడు. నాకు చాలా దేవుడు తెలుసు. యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే వీళ్ళ పరిస్థితి ఏంటి మరి? నేను బాబాను మొక్కేవాడిని. మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహస్వామి. ప్రతి సంవత్సరం నేను షిరిడి వెళ్ళేవాడిని. పుట్టపర్తి సాయిబాబాకి సేవదల్లో చేరి శిష్యుడిగా మారి సంవత్సరంలో 6 నెలలు అక్కడ గడిపేవాడిని. అలాంటి స్థితిలో నాకు సమస్యలు వచ్చి, ఆపదలు వచ్చి, నా భార్యలు చచ్చిపోతుంటే బ్రతికించుకోవటం కొరకు దేవుని సముఖానికి వెళ్ళే బాగు చేశాడు, హ్యాపీగా ఉంది. కానీ అక్కడున్న పాస్టర్ గారు యేసు ఒక్కడే దేవుడు అని చెప్తా ఉంటే నా హృదయం జీర్ణించుకోవట్లేదు. నాకేం తెలుసా, అందరూ దేవుళ్ళు ఒకడే. ఎందుకంటే నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు అక్కడ నేను నేర్చుకున్నది ఏంటిదంటే సర్వమత సారాంశం సాయి మతం అంటాడు. అక్కడికి దాదాపుగా 163 దేశాల ప్రజలు వస్తారు. అన్ని మతాల వాళ్ళు వస్తారు. క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, హిందువులు వస్తారు, జోరాస్ట్రియన్స్, ఎన్ని తెగల వాళ్ళు ఉన్నారో అన్ని జాతుల వాళ్ళు అక్కడికి వస్తారు. అరే దేవుడు ఒక్కడే, అందరు కలిసి ఉంటున్నారు, ఎంత ఆనందంగా ఉందో అనుకున్నాను. కానీ బాబా ఏం చెప్పేవాడంటే నేనే దేవుణ్ణి, సత్యసాయి బాబా, దేవునికి స్తోత్రం. కానీ నేను చర్చికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక్కడే దేవుడని చెప్తా ఉన్నప్పుడు నా మనసు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కావచ్చు, దేవుళ్ళలో యేసు ప్రభు ఒక దేవుడు, రాముడు ఒక దేవుడు, శివుడు ఒక దేవుడు, శంకరుడు ఒక దేవుడు, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. కానీ ఒక్కడే దేవుడు అంటే నా మనసు ఒప్పుకోలేదు. బాగైతే అయ్యాను, సంతోషంగా ఉంది, ఇంటికి వచ్చేసాను. ప్రభా నువ్వు ఒక్కడివే దేవుడు అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు నేను చాలా గౌతమ బుద్ధుని చరిత్ర చదివాను, వేదంలోకి వెళ్ళాను. అన్ని చదువుతా ఉంటే అక్కడున్న మాటల సారాంశం అంతా నేను బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కు నాకు జవాబు దొరికింది. దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు దేవుడే ఒక్కడైతే భాష ఒకటే ఉండాలి కదా. భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దేవతలు ఎవరు, దేవుడు ఎవరు? నేను బైబిల్ చదివిన తరువాత నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను యేసు ప్రభును హృదయపూర్వకంగా స్వీకరించాను. కాబట్టి సంఘానికి వస్తున్న వాళ్ళకి రకరకాల సందేహాలు ఉంటాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వారి మీద కనికరము చూపించండి. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. అవసరమైతే వాళ్ళకు చేతనైన సహాయం చేస్తూ మనం చేయాల్సిన రెండో పని ఏంటిదంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 15వ వచనం చదువుదాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. వాళ్ళకు డౌట్ ఉంది, సందేహం ఉంది, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి మేలు జరుగుతాయి, మేళ్ళ దగ్గర ఆగిపోతారు. కానీ వాళ్ళకి ఏ డౌట్ అయితే ఉందో ఖచ్చితంగా దేవుని పిల్లలుగా వాళ్ళకున్న సందేహాన్ని మనం తీర్చాలి. వాళ్ళు అడుగుతారు, ఏమని అడుగుతారు? మనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు అక్కడ? మీరు హేతు అడుగు ప్రతి వానికి. ఆ జవాబు చెప్పాలంటే ఫస్ట్ మీకున్న నిరీక్షణ ఏంటో తెలియాలి. మీ అందరికి ఉన్న నిరీక్షణ ఏంటి చెప్తారా? జయరాజ్, నీకున్న నిరీక్షణ ఏంటి? దేవుడు ఒకరోజు వస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు, నేను మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటాను. నీకున్న నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఆ నిరీక్షణ విషయంలో నువ్వేం చేయాలి? వాళ్ళకట సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సాత్వికముతోనంటే మనం దేవుని గురించిన నిజం చెప్తా ఉన్నప్పుడు తిట్టేవాళ్ళు తిడతారు, కొట్టేవాళ్ళు కొడతారు. మీరు మంచి చెప్పండి, తాగే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నాన్న తాగొద్దు అంటే నా డబ్బు నా ఇష్టం నువ్వేంట్రా అంటాడు. అన్నప్పుడు మనం దేవుని అక్కడికి ఎందుకు పంపించాడు? నీకున్న నిరీక్షణ గురించి మనము సాత్వికంతో, అంటే దేవుని గురించిన పౌరుషం ఉండాలి, కానీ మనల్ని తిడితే పౌరుషం రావద్దు. సైతాన్ని పడగొట్టేది అక్కడ. మోషేను తిడితే ఒప్పుకున్నాడు, కానీ దేవుని విషయంలో, నీ దేవుని గురించినటువంటి విషయంలో నువ్వెక్కడ రాజీ పడకూడదు. ఒకవేళ నిన్ను తిడితే తిట్టని, నో ప్రాబ్లం. యేసు ప్రభును మొక్కం మీద ఉబ్బేశారు, గుద్దారు, నో, ఆయన వరి కాలేదు. సత్యం చెప్తేనే కదా ఆయన కొట్టి చంపింది. కాబట్టి దేవుని పిల్లలుగా మనకున్న నిరీక్షణ ఏంటి అంటే, చూడండి, నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. నా డబ్బు, నా ఆస్తి, నా అంతస్తు నా పాపాన్ని క్షమించగలుగుతాయా? మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, ఇంకెవరైనా మీ ఇంట్లో ఉంటే మీ పాపాన్ని క్షమించగలుగుతారా? అవకాశం లేదు. క్షమించడానికి ఆయనకు అర్హత లేదు. ఎవరిని క్షమించగలుగుతారంటే పాపం లేనోడు కదా క్షమించగలుగుతాడు. పాపంలో ఉన్న మనల్ని పైకి లేవట్లా అంటే ఎవరు లేవదెత్తగలుగుతారు? గుంటలు ఉన్నోడు గుంటలో బయటికి రాలేవు, అవునా కదా? ఒడ్డునున్నవాడు గుంట నుంచి తీయగలుగుతాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటిదంటే, వాళ్ళ యొక్క పాప స్థితిని మనం వాళ్ళకు గుర్తు చేయాలి. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే, నీకున్న డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పలుకుబడి కావచ్చు, పరపతి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నీకున్న ఏదైనా సరే, నువ్వు చేస్తున్నటువంటి తప్పుల నుంచి నిన్ను విడిపించలేరు. నీ పాపాన్ని ఎవ్వరు క్షమించలేరు. కాబట్టి మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అనంటే, మీ పాపాలకు ప్రాయశ్చిత్తం దొరకాలి అంటే ప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 3:36 ఏమంటాడంటే, ఏ వ్యక్తి అయినా సరే ప్రభుని అంగీకరించలేడనుకోండి, ఆ వ్యక్తి మీద ఏం కోపడుతుందో తండ్రి ఉగ్రత నిలిచి ఉంటుంది. నువ్వు ఇన్ని రోజుల దాకా తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడి యేసు ప్రభును తెలుసుకునే ఆ స్టేజ్ దాకా నువ్వు ఎన్ని రకాల తప్పులు చేశావో, పాపం చేశావో, దానికి రావాల్సినటువంటి దేవుని యొక్క కోపం మన మీద ఉంటుంది. కాబట్టి నువ్వెప్పుడైతే క్రీస్తును నమ్ముతావో, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు,
కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్ని మతాలలో చెప్పేది ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే. నేను షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చే కొటేషన్ ఏంటంటే సబ్కా మాలిక్ ఏకీ హై. బాబా నేను దేవుడు అని చెప్పుకోలేదు, అందరికీ దేవుడు ఒక్కడే. ఈ భూమి మీద ఉన్న ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి భాషకి ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఉన్న మనము, నాతో సహా ఎవ్వరం కూడా దేవుణ్ణి కళ్ళతో చూడలేము. అందుకే ప్రభు ఏం చేశాడంటే, సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడంటే, ఆయన పరలోకము నుంచి యేసు ప్రభుని భూమికి పంపించాడు. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం తర్వాత చదవండి. ఇంతవరకు దేవుని చూసిన వాడు ఎవడును లేడు. ఒక్క తండ్రి దగ్గర నుంచి వచ్చిన యేసుక్రీస్తు మాత్రమే తండ్రిని ప్రపంచానికి చూపించాడు. ఎలా చూపించాడు? తండ్రి ఇలా ఉంటాడని చూపించలేదు. ఆయన తండ్రికి ఉన్న లక్షణాలన్నీ, ఆయన ప్రేమ, ఆయన పవిత్రత, ఆయన కనికరము, ఆయన దయను యేసు ప్రభుల వారు ప్రపంచానికి చూపించి, యేసు ప్రభుల వారు చేసిన పని ఏంటి అంటే, నేను చేసిన నా ప్రతి తప్పిదానికి రావాల్సినటువంటి శిక్షను కలువరి సిలువలో భరించాడు ఆయన. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? జస్ట్ మీరు విశ్వసించండి చాలు. మీరు కృప చేత విశ్వాసము ద్వారా మీరు ఎన్ని రోజులు ఎన్ని రకాల తప్పైతే చేశారో దానికి రావాల్సిన శిక్ష నుంచి మనం తప్పించబడతాం. అప్పుడు వాళ్ళకి చెప్పొచ్చు, నేను యేసు ప్రభుని నాకు దేవుడిగా, విమోచకుడిగా, రక్షకుడిగా నేను ప్రభుని నమ్మాను. కాబట్టి రేపు ప్రొద్దున నేను నరకానికి వెళ్లకుండా ఖచ్చితంగా యేసు ప్రభుల వారు మధ్యాకాశానికి రాబోతున్నాడు అనటానికి అనేక సూచనలు నెరవేరుతున్నాయని బైబిల్ చదువుతున్న మనకు తెలుసు. కాబట్టి ఆ సంఘటనలు చెప్పుకుంటూ వాళ్ళకి ప్రభు రాకడను గురించి మనం ఎప్పుడైతే సాత్వికముగా మనం వాళ్ళకు జవాబు చెప్పగలుగుతామో, సమాధానం ఇవ్వగలుగుతామో, అప్పుడు మనం వాళ్ళను అగ్నిలో నుంచి బయటికి నడిపించిన వాళ్ళం అవుతాం. అందుకే యూదా పత్రిక 23వ వచనం అంటాడు, కొంతమందినైనా సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు వాళ్ళు నాశనం అయిపోతా ఉంటే మీరు కళ్ళారా చూసి కూడా నీకున్న నిరీక్షణను గురించి వాళ్ళకు చెప్పకపోతే దేవుడు నన్ను, మనందరినీ లెక్కడుగుతాడు. మీరు ఏ ఏ క్యాంపు నుంచి వస్తున్నారో, ఏ ఏ గృహాల నుంచి వస్తున్నారో, మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నారో అక్కడున్నటువంటి నీ కొలీగ్స్ విషయంలో కూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నేను అడగను, నాకు అథారిటీ లేదు. నన్ను అడిగేవాడు కూడా ఉన్నాడు, నేను ఆయనకు జవాబు చెప్పాలి. అందుకే అక్కడ అంటున్నాడు, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కనికరించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకొనక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎవరైనా మనం వాళ్ళని రక్షణలోకి నడిపించాలంటే మనం చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం నిలబడ్డాం, రక్షించబడ్డాం, మన రక్షణను ఏ రోజు కూడా పోగొట్టుకోకూడదు. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 1 అంటాడు, మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని ప్రభులోకి నడిపించాలనుకుంటే, వాళ్ళు నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, నిన్నెరిగినటువంటి నీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే మనం చేయాల్సిన పని ఏంటంటే గలతీ 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు అన్నాడు. సరే, మన ముందట ఉన్న వాళ్ళు బాగాలేరు, మనమేమో రక్షించబడ్డాం, కానీ మన విషయంలో మనం జాగ్రత్త పడాలి.
ఎలా జాగ్రత్త పడాలి? మనకు సండే వచ్చింది అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి మర్యాద చేయాలి. వాళ్ళు ఏది ఇష్టపడతారో దాన్ని మనం చేయాలి. కానీ రెండవది ఏం చేయాలో తెలుసా? వాళ్ళతో పాటు మనం ఆగిపోకూడదు. నువ్వు దేవుణ్ణి ఎరిగి దేవుని బిడ్డవై ఉండి దేవుని సముఖానికి రాకపోతే అది పాపమా కాదా? ఎంతమంది సరే డ్యూటీ ఉంది, కంపల్సరీగా వెళ్ళాలి, అవసరమైతే డ్యూటీ ఆ యజమానులకు చెప్పుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు వాళ్ళు మనం ప్రేమించి వస్తారు, వాళ్ళ పట్ల కనికరం చూపించాలి, ప్రేమ చేయాలి. ప్రేమ చేసిన తర్వాత ప్రేమతో ఏం చెప్పాలంటే 2 గంటలు నాతో పాటు వచ్చేయండి, మనం దేవుని సముఖానికి వెళ్దాం, దేవుని విషయాలు తెలుసుకుందాం, దేవుడి దగ్గరికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది అని వాళ్ళకి ఏం చేయాలంటే ప్రేమతో దేవుని సముఖానికి తీసుకొని రావాలి. కానీ మనం శోధించబడుచు అయ్యో విడిచి వెళ్తే ఎట్లాగో. ఇంకో సమస్య ఏంటో తెలుసా? ఎవరైనా తాగే వాళ్ళు వచ్చారనుకోండి, అంత దూరం నుంచి వచ్చాడు, నువ్వు తాగకుండా పరలోకం వెళ్తావు, బాగుంది. కానీ నీ ప్రియమైన మిత్రుడు, బంధువు మాత్రం నరకంకి వెళ్ళాలని మీరు తాగిపించారనుకోండి, వానికి కీడు చేసిన వాళ్ళు అవుతారు తప్ప మేలు చేసిన వాళ్ళు కాదు 100%. అందుకే అంటున్నాడు, మనం శోధింపబడుదుమేమో అని తన విషయం, మన విషయం మనం జాగ్రత్త పడాలి. అప్పుడు వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళకు చేతనైన సహాయం చేయాలి, వాళ్ళని ప్రభు సముఖానికి నడిపించాలి. చాలా మందికి డ్యూటీలు, సండే అయితే ఓ టైం ఇచ్చాడు అనుకోండి, 100 ధరం అంటే మనం నల్లవారం సన్నిధికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. దానికి లెక్క నువ్వు దేవుడికి చెప్పాలి, నాకు చెప్పాల్సిన పని లేదు. నేను యజమానిని కాదు, సంఘం నాది కాదు, ప్రాణం పెట్టిన ప్రభువుకు జవాబు చెప్పాలి. కాబట్టి ఎక్కడ తప్పిపోతున్నాం? మనం తప్పిపోకుండా మనం సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇక్కడికి వచ్చారనుకోండి, తాగుడు కావచ్చు, దొంగతనం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, చెడ్డ చూపులు కావచ్చు, చెడ్డ తలంపులు కావచ్చు, చెడ్డ ఆలోచనలు కావచ్చు, వాటన్నిటికీ రేపు నరకం ఉంది. కానీ వాటన్నిటిని తప్పించడానికి ప్రభు సముఖానికి నడిపిస్తే వాళ్ళని మనం ఏం చేసిన వాళ్ళం అవుతామంటే మంచి దారికి తీసుకొని వచ్చిన వాళ్ళం అవుతాము. ఆ పని మనం చేస్తున్నామా? మీ గుండెల మీద మీరు చేసుకొని మీరు విమర్శ చేసుకోండి. ఎందుకంటే ఇది దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో అలాంటి పని చేయబద్దులమై ఉన్నాం. నీ సొంత అన్ననో తమ్ముడో చెల్లో బయట లోకంలో కలిసిపోయి పాపం చేస్తూ ఉంటే, జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే నువ్వు విడిచిపెడతావా? వదిలేస్తావా? ఇక్కడున్న మనకి అందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే, ఆయననే మన తండ్రి. మనకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాల. అర్థమయ్యే రీతిలో వాళ్ళకు సమాధానం చెప్పి మనం ఏం చేయాలంటే ప్రభులోకి నడిపించాలి. ఒక ఆత్మను నరకానికి వెళ్లకుండా రక్షించిన వాళ్ళం అవుతాము. దేవుడు అందుకే ఆయన నిన్నిక్కడికి తీసుకొచ్చి ఆయన శరీరంతో అంట కట్టుకున్నాడు. క్రీస్తు వచ్చి చేసిన పని అదే. మనందరినీ ఆయన సంఘముతో, ఆయన శరీరంతో అంట కట్టుకున్నాడు. ఆయన శరీరంలో అవయవాలమై ఉన్నాం. క్రీస్తు చేసిన పని మనం చెయ్యకపోతే మన కళ్ళ ముందు ఎంతమంది అగ్నిలోకి వెళ్తారో వాళ్ళ విషయంలో రేపొద్దున దేవుని ముందు జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాము. కాబట్టి చర్చ్కి రావటం అంటే మతాలు మారటం కాదు, కులాలు మారటం కాదు. నువ్వు ఏ మతస్థుడమైనా పర్వాలేదు, కానీ నీ ప్రవర్తన మారిపోతుంది, మంచితనం వస్తుంది, సత్ప్రవర్తన వస్తుంది. సత్పురుషుడైన క్రీస్తుని కలిగి ఉంటాం. సత్యలోకం ఉందే, అక్కడ అబద్ధం నడవదు. దాన్ని ఏమంటామంటే పరలోకం, స్వర్గం. ఆ స్వర్గంలో అడుగు పెట్టగలుగుతాం. ఆ రీతిగా దేవుణ్ణి ఎరిగిన మనం ఆ రీతిగా జీవించుదుము గాక. ప్రభుని ఎరగని ప్రజలకు ఈ రోజు నుంచైనా ప్రభువును పరిచయం చేయదుము గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు. విత్తబడిన నీ జీవపు మాటలు
మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి నీ మహిమకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే, సమయంలో బల్లలో పాలు పొందే వాళ్ళు మాత్రం మీ చేతులు ముందుకు చాచి పట్టండి. బల్లలో పాలు పొందని వాళ్ళు దయచేసి మీరు లేచి నిలబడండి. తీసుకోకూడదు. మాకు ఇవ్వటానికి అర్థమవటం కొరకు మిమ్మల్ని నిలబడమంటున్నాం. మిమ్మల్ని ఏదో ఉద్దేశంతో కాదు. దయచేసి ప్రభు బల్లలో పాలు పొందని వారు, బాప్తిసం లేని వారు దయచేసి మీరు నిలబడండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు కూడా అడగండి, ప్రభా నేను కూడా ప్రభు బల్లలో పాలు పొందాలి, నేను కూడా పరలోకం కావాలని మీరు దేవుణ్ణి అడగండి. ప్రభు ఇస్తాను అప్పగింపు రాత్రి ఒక రొట్టెని వెతుకుని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ప్రేమగల మా తండ్రి, నీ శరీరమైన రొట్టెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామం పేరిట అభిషేకిస్తున్నాను. నీ బిడ్డలు తాగుతుండగా మీ పునరుత్థాన శక్తి, నీ శరీరము తింటుండగా మీ పునరుత్థాన శక్తి చేత నింపండి. ఆ ప్రకారమైన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నన్ను క్రొత్త నిబంధన రక్తం, మీరు దీనిలో త్రాగినప్పుడిలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ప్రేమగల మా తండ్రి, నీ రక్తమైన ద్రాక్షరసాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామం పేరిట అభిషేకిస్తున్నాను. నీ బిడ్డలు తిని తాగుతుంటుండగా మీ పునరుత్థాన శక్తి చేత నింపి నీ మహిమకు వారిని సాక్షులుగా నిలబెట్టుకోనండి. ఎవరైతే అయోగ్యంగా ఉన్నారో బిడ్డలను దర్శించిన దాచిపెట్టుకుని నీ శరీరాన్ని తింటే వర్ధిల్లలేరు. ఒప్పుకొని విడిచిపెట్టుకొని కనికరం కిందికి వచ్చి నీ శిలువ వైపు చూస్తుంటుండగా యోగ్యతనిచ్చి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.